ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, నిజాయితీ అంటే ఏ విషయం ఆధారంగా పునాది ఉండకూడదు, అనుభవ స్వరూపంగా ప్రాప్తి స్వరూపంగా ఉండాలి అంటున్నారు పరమాత్మ. నిజాయితీ అంటే మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? నిజాయితీ అంటే ఏ విషయాల ఆధారంగా పునాది ఉండకూడదు, ప్రతి విషయం యొక్క అనుభవం ఆధారంగా ప్రాప్తి ఆధారంగా పునాది ఉండాలి. విషయం మారిపోతే పునాది మారిపోతుంది. నిత్యం నుండి సంశయములకు వచ్చేస్తున్నారు, మరి ఎందుకు ఏమిటని ప్రశ్నలోకి వచ్చేస్తున్నారు. వీరిని ప్రాప్తి ఆధారంగా అనుభవి అయిన వారని అనరు. ఏదైనా విషయం వస్తే పునాది మారిపోద్ది అన్నమాట. తర్వాత ప్రశ్నలోకి వచ్చేస్తారు, ఎందుకు ఏమిటి అని. వీరికి ఏంటి, నిత్యం నుండి సంశయంలోకి వచ్చేస్తున్నారు, మరి ఎందుకు ఏమిటని ప్రశ్నలోకి వచ్చేస్తున్నారు. వీరిని ప్రాప్తి ఆధారంగా అనుభవం అయిన వారు అని అనరు. ఇలా బలహీన పునాది చిన్న విషయంలో అలజడి సృష్టిస్తుంది. చిన్న విషయంలో కూడా. ఈ రోజుల్లో ఒక రమణీయకమైన విషయాన్ని బాబా ముందు పెడుతున్నారు. 1977 వరకు పవిత్రంగా ఉంటాము, ఇప్పుడు ఎక్కువ సమయం పవిత్రంగా ఉండటం కష్టము అంటున్నారు. అందువలన బాబాపై విషయం పెట్టేసి స్వయాన్ని నిర్దోషిగా చేసుకొని భగవంతుని దోషిగా చేస్తున్నారు. కానీ పవిత్రత అనేది బ్రాహ్మణాత్మల నిజ సంస్కారం. అద్దె యొక్క సంస్కారం కాదు. అద్దె యొక్క పవిత్రత అంటే ఒక్క జన్మ కొరకు పవిత్రత అనేది అద్దె సన్యాసం. బేహద్ సన్యాసులు జన్మ జన్మలకు అపవిత్రతను సన్యాసం చేయాలి. అంటే ఏంటి, మనలో ఉన్న అపవిత్రమైన ఆలోచనలు, వికారాలు, ఇవి మీరు సంస్కారాలు, ఈ అపవిత్రమైన ఆలోచనల్ని సన్యాసం చేయాలి అంటున్నారు. వికారాలు సన్యాసించాలి అంటున్నారు. ఈ సంస్కారం, ఈ యొక్క పవిత్రత, ఈ యొక్క అనంతమైన సన్యాసం మీరు జన్మ జన్మలకు చేయాలి అంటున్నారు పరమాత్మ. బ్రహ్మచర్యం గురించి ఇక్కడ బాబా చెప్పట్లే. మనలో ఉన్న అపవిత్రమైన ఆలోచనలు, వికారాలు, ఇవి సన్యాసించమంటున్నారు జన్మ జన్మలకి. మరి ఒక్క జన్మ ఏ వికారాలు లేకుండా సంస్కారాన్ని మంచిగా చేసుకున్నాము అంటే ఈ ప్యూరిటీ మనకి ఎప్పటి వరకు ఉంటుంది? ఈ సంస్కారం మనకి జన్మ జన్మలకు వస్తుంది కదా. అదే చెప్తున్నారు పరమాత్మ. బాబ్దాద పవిత్రత కొరకు ఎప్పుడైనా సమయం యొక్క లెక్క ఇచ్చారా ఏమిటా? బాబా నుండి సదాకాలికంగా పవిత్రత, సుఖశాంతి యొక్క వారసత్వం తీసుకోండి అని సూత్లో కూడా ఇదే రాస్తారు కదా. సమయం ఆధారంగా పవిత్రంగా ఉండటం దీనిని ఏ పవిత్రత స్థితి అని అంటారు? దీని ద్వారా స్వయం యొక్క అనుభవం లేదా ప్రాప్తి ఆధారంగా పునాది లేదు అని రుజువు అవుతుంది. ఆయన అనంతమైన పవిత్రత గురించి చెప్తే, ఈ హద్దులోని మేము ఎంతవరకే ఉంటాము, ఈ జన్మంతా ఉండలేము అని ఈ పవిత్రత గురించి మాట్లాడుతున్నారు. కానీ మనలో ఉన్న ఈ అవగుణాలు ఏవైతే ఉన్నారో అవి సన్యసించమంటున్నారు. ఇది నిజాయితీ ఆత్మల లక్షణం కాదు. నిజాయితీ అంటే సదా పవిత్రులు కనుక నిజాయితీ అని దేనిని అంటారో అర్థమయ్యిందా అని అడుగుతున్నారు పరమాత్మ.